హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు R&K హోమ్ ఫుడ్స్. ఉల్లిగడ్డ టమాటా కోడిగుడ్డు కర్రీ చేసుకోవడానికి 4 పెద్ద సైజు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పెద్ద సైజు టమాటా ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, ఉడికించి పెట్టుకున్న ఎగ్స్, కారము, కరివేపాకు, పోపులు అండ్ మసాలా దినుసులు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆయిల్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఉడికించుకున్న గుడ్లను ఇలాగా కత్తితోటి సన్న సన్న ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనకు ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి, ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం నూనె పోసుకొని అది వేడైన తర్వాత కొంచెం కారము, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ను దాంట్లో వేసుకొని ఎగ్స్ అన్ని వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలబెట్టుకోవాలి. అంతే అయితలేదు. అలా ఫ్రై చేసుకున్న గుడ్లని సపరేట్గా తీసుకొని ఆ ఫ్రై చేసుకున్న అదే పెనంలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసిన ఉల్లిపాయలను త్వరగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేయాలి. వేసి బాగా కలబెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కరివేపాకు వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలబెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ పసుపు ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే ముందే వేస్తే ఆ ఉల్లిగడ్డలు టమాటాలు కుక్ అయ్యేలోపు ఈ అడుగంటిపోతుంది అన్నమాట. అందుకని మనం అన్నీ కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి జస్ట్ కలబెట్టుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జస్ట్ ఒక 30 to 1 minute వేసిన తర్వాత కారం యాడ్ చేసుకొని, మీరు ఎంత అయితే కారం తినగలుగుతారో అంత కారం యాడ్ చేసుకోండి.
వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2-4 మినిట్స్లో ఆయిల్ సపరేట్ అవుతుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత కాసేపు కుకింగ్ చేస్తే ఉడకబెట్టుకుంటే ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలా, స్పైసెస్, మీకు ఎంత స్పైసీ అయితే తినాలనిపిస్తుందో అంత స్పైసీగా ధనాల పొడి, గరం మసాలా వేసుకొని కలిపెట్టుకోండి. అట్లనే కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోండి. సో ఇలా రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ టమాటా ఎగ్ కర్రీని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఈ ఉల్లిగడ్డ టమాటా కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లనే బెల్ ఐకాన్ని నొక్కండి ప్లీజ్.